చేయాలి. అప్పుడే ఇవన్నీ అవుతాయి. ఎప్పటికప్పుడు నేను కూడా రివ్యూ చేస్తా, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తాం. నేను కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. మీరు కూడా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి పనిచేయండి, శాశ్వతంగా పైకి వస్తారు. ఒకసారి ఇండస్ట్రీ గాని మీకు సెట్ అయితే, రీజనబుల్గా సెట్ అయితే, తద్వారా రాబోయే రోజుల్లో మీకు ఎక్కడ లేని ఫలితాలు వస్తాయి. ఇవన్నీ చేసుకోవడానికి కుప్పమే ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ చేయగలిగితే, అక్కడి నుంచి స్టేట్ అంతా చేయగలిగితే ఇది ప్రపంచానికే మార్గదర్శనం అవుతుంది. అదే మాదిరిగా పేదరిక నిర్మూలన, రెండోది ఆర్థిక అసమానతలు తగ్గించడం, ఈ రెంటికి ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇప్పుడు సంపద కొంతమంది దగ్గరే ఉంది. చాలా మంది పేదరికంలో కానీ మెరుగైన జీవన ప్రమాణాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. నా ఆశయం ఒకటే, సంపద అనేది కొంతమందికే కాకుండా అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలి, అందరి ఆదాయం పెరగాలి. ఆదాయం కూడా ఏదో ఒకసారి రావడం కాదు, ప్రతి నెల ప్రతి సంవత్సరం మీ ఆదాయం వచ్చేట్టుగా ఉంటే దాంట్లో పెను మార్పులు వస్తాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వ్యక్తులు ఫస్ట్ 10 లక్షలు సంపాదించడం కష్టం. అక్కడి నుంచి 1 కోటి రూపాయలు సంపాదించడం కొంచెం ఒక మెట్టు ఎక్కాలి. తర్వాత ఆటో పైలట్. 1 కోటి సంపాదించిన తర్వాత మీరు ఎంతైనా సంపాదించే శక్తి, నాలెడ్జ్, తెలివితేటలు వస్తాయి. అక్కడి నుంచి తిరిగి ఉండదు. ఆ నుంచి మీరు ముందుకు పోయడానికి ఈజీగా సుగమం అవుతుంది. దయచేసి అందరినీ కోరుతున్నా, ఇది మహత్తరమైన ఆబ్జెక్టివ్. నా కోసరం కాదు, మీ అందరి కోసరం. అందరం పనిచేసి కుప్పాన్ని ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, దేశానికి ఒక మోడల్గా తయారు చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.